తాడిని తన్నేవాడు ఉంటే వాడి తలను తన్నేవాడు ఉంటాడు అనే సామెత భద్రాచలం కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. సుజాతనగర్ మండలంలో సీతంపేట బంజారు గ్రామానికి చెందిన ఒక వ్యక్తి సత్తుపల్లికి చెందిన బెజవాడ సురేష్ కుమార్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడగా సదరు వ్యక్తి ఈజీ మనీ పేరుతో నకిలీ నోట్లు ఇస్తానని చెప్పి నమ్మించాడు. ఈ నేపథ్యంలో కాకినాడకు చెందిన రాకేష్ అనే వ్యక్తితో పాటు మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి లక్షకు 3 లక్షల నకిలీ నోట్లు ఇప్పిస్తానని ఒప్పించాడు. అలా ఇతని నుంచి 7.5 లక్షల రూపాయలు వసూలు చేసి నకిలీ నోట్లు ఇవ్వకుండా చిన్న పిల్లలు ఆడుకునే టాయ్ కరెన్సీ ఇవ్వడంతో బాధితుడు లోబోదిబోమంటూ ఏడాదిన్నర క్రితం సుజాతనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సరిగ్గా ఏడాదిన్నర తర్వాత అదే ముఠాకు చెందిన ముగ్గురు మండలంలో మరొకరిని మోసం చేస్తుండగా సుజాతనగర్ పోలీసులు చాకచక్యంగా పట్టుకుని వారి వద్ద నుంచి 3 సెల్ ఫోన్లు 4 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. బెజవాడ సురేష్, వంశీకృష్ణ, సత్యఫణి కుమార్ అనే ముగ్గురును రిమాండ్కు తరలించగా రాకేష్ అనే సూత్రధారి పరారీలో ఉన్నట్లు సిఐ రాయల వెంకటేశ్వర్లు తెలిపారు. వ్యక్తికి అదే ఊరు చెందిన రాంప్రసాద్ ద్వారా ఈ యొక్క నకిలీ పిల్లలు ఆడుకునే నకిలీ నోట్లు, టాయ్స్ నోట్ల కరెన్సీ ముఠా పరిచయం అవుతుంది. ఆ పరిచయంలో భాగంగా వాళ్ళు ఈ మొదటగా బెజవాడ సురేష్ కుమార్ అనే ఎవరైతే నడుతును 1 లక్ష రూపాయలు ఇంకా టాయ్ నోట్లు ఒరిజినల్ నోట్లు ఇస్తే 3 లక్షలు నకిలీ టాయ్ నోట్స్ ఇస్తాం. అవి వాటిని మీరు బ్యాంకులో కానీ ఎక్కడైనా అంతటా తీసుకుంటారో వాటి నిజమైన నోట్లుగా చలామణి అవుతున్న ఉద్దేశంతో ఆశ పెట్టిస్తే దానికి ఈ బోనస్ శ్రీను రాంప్రసాద్ ఇద్దరు కూడా అట్రాక్ట్ అయ్యి ఆశపడి వస్తాయనే ఉద్దేశంతో వాళ్ళు సుమారు 7.5 లక్షల రూపాయలు వీళ్ళు ఇచ్చేసిస్తే ఆ 7.5 లక్షలకు సంబంధించిన నకిలీ టాయ్ నోట్స్ను వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం, మన కంప్లైంట్ అయినటువంటి భానుతో శ్రీనికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అతని తర్వాత ఇంటికి వచ్చి చూసుకుంటే అవి పిల్లలు ఆడుకునే నోట్లని మోసపోయినని చెప్పేసి అని తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి సుజాతనగర్ పోలీసులు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. సుజాతనగర్ మండలంలో సీతంపేట బంజరు గ్రామానికి చెందిన ఒక వ్యక్తి సత్తుపల్లికి చెందిన బెజవాడ సురేష్ కుమార్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడగా సదరు వ్యక్తి ఈజీ మనీ పేరుతో నకిలీ నోట్లు ఇస్తానని చెప్పి నమ్మించాడు. ఈ నేపథ్యంలో కాకినాడకు చెందిన రాకేష్ అనే వ్యక్తితో పాటు మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి లక్షకు 3 లక్షల నకిలీ నోట్లు ఇప్పిస్తానని ఒప్పించాడు. ఇలా అతని నుంచి 7.5 లక్షల రూపాయలు వసూలు చేసి నకిలీ నోట్లు ఇవ్వకుండా చిన్న పిల్లలు ఆడుకునే టాయ్ కరెన్సీ ఇవ్వడంతో బాధితుడు లబోదిబోమంటూ ఏడాదిన్నర క్రితం సుజాతనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సరిగ్గా ఏడాదిన్నర తర్వాత అదే ముఠాకు చెందిన ముగ్గురు మండలంలో మరొకరిని మోసం చేస్తుండగా సుజాతనగర్ పోలీసులు చాకచక్యంగా పట్టుకుని వారి వద్ద నుంచి 3 సెల్ ఫోన్లు 4 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. బెజవాడ సురేష్, వంశీకృష్ణ, సత్యఫణి కుమార్ అనే ముగ్గురును రిమాండ్కు తరలించగా రాకేష్ అనే వ్యక్తి సూత్రధారి పరారీలో ఉన్నట్లు సిఐ రాయల వెంకటేశ్వర్లు తెలిపారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. నవీన్. రైట్ సంజన, నకిలీ నోట్ల రవాణా చేసే ముఠాను అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ పోలీసులు అయితే అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే వివరాల ప్రకారం మా మండల పరిధిలోని సీతంపేట బంజర గ్రామానికి చెందినటువంటి మాలోతు రాంప్రసాద్, బానోతు శ్రీనులకు ఖమ్మం జిల్లా బుగ్గపాడుకు చెందినటువంటి మంచాల వ్యాపారి బెజవాడ సురేష్ తోటి అయితే ఏడాది క్రితం పరిచయమైనట్లుగా అయితే మనకు తెలుస్తుంది. అయితే అప్పటికే సురేష్ కుమార్ అక్కడ ఉన్నటువంటి రాజమండ్రికి చెందినటువంటి పెద్ద గౌళ్ళ వంశీకృష్ణ తోటి అయితే పరిచయాలు ఏర్పరచుకొని లక్ష రూపాయలకి 3 లక్షల రూపాయల దొంగ నోట్లు ఇస్తామని వీరు ఆయన తోటి ఒక ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే అక్కడ అంటే ఈ యొక్క దొంగ నోట్లు రిసీవ్ చేసుకోవడానికి గాను 7.5 లక్షలు రాంప్రసాద్ వద్ద నుంచి తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే అనంతరం చిన్నపిల్లలు ఆడుకునేటటువంటి 500 నోట్ల కట్టలను ఇచ్చి మోసం చేసినట్లుగా అయితే వారు గ్రహించి అక్కడ సుజాతనగర్ పోలీస్ స్టేషన్ లో సంవత్సరం క్రితం అయితే కంప్లైంట్ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే సంవత్సరం తర్వాత నిన్న ఈ యొక్క పథకం ప్రకారం సుజాతనగర్ పోలీసులు అయితే ఒక 4 నిందితులను సుజాతనగర్ మండలం నాయకులగూడెం దగ్గర ఈ యొక్క దొంగ నోట్లను మార్చే క్రమంలో వీరిని అంటే వారిని అక్కడ పట్టుకోవడానికి ప్రయత్నించగా దాంట్లో ముగ్గురిని అయితే అంటే పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో ఒకరు పరారీలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ దొరికిన వారి దగ్గర నుంచి సుమారు 4 లక్షల రూపాయల నగదు అయితే వీరు స్వాధీనపరుచుకున్నట్లుగా అయితే చెప్పారు. అయితే చాకచక్యంగా ఈ యొక్క నలుగురు ఈ యొక్క దొంగ నోట్ల ముఠాను పట్టుకున్నటువంటి ఎస్ఐ జుబేదా బేగం అయితే అక్కడ ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు అభినందించిన పరిస్థితి కూడా ఉంది. సంజయ్, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ నవీన్.